హలో ఫ్రెండ్స్, ఈ టిప్ అయితే టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. టైలరింగ్ చేసే వాళ్ళకే కాదు, ఇంట్లో అంటే బట్టలు చిరిగిపోతే కుడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొందరైతే ఒక వరుస దారాన్ని సూదిలోకి ఎక్కించలేకపోతారు, కొంతమంది ఎక్కించగలరు, కొంతమంది ఎక్కించలేరు. ఇంకా 2 వరుసలు 3 వరుసలు అయితే అసలు ఎక్కించలేమండి, చాలా కష్టము. నేనైతే ఇన్నాళ్ళు ఎలాగే ఇబ్బంది పడ్డాను, కానీ ఇది వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది పని. ఉక్సు పట్టి కాజా పట్టి కుడతాం కదా, అప్పుడు 4 వరుసల దారాన్ని ఎక్కించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉందండి, ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోండి. దీనికోసం కావాల్సింది థ్రెడ్డర్ అండి. ఈ థ్రెడ్డర్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఇంకా బయట షాప్లో కూడా దొరుకుతుందండి. దారాలు అవన్నీ అమ్ముతారు కదా, టైలరింగ్ సంబంధించిన షాప్లో ఈజీగా దొరికేస్తుంది, తెచ్చుకోండి. ఇదైతే నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి, పని చాలా సింపుల్ అయిపోయింది. ఎన్ని వరుసల దారాన్నైనా మనం సరే ఈజీగా ఎక్కించేయచ్చు, మన టైం కూడా సేవ్ అవుతుంది అన్నమాట. అసలు దారంలో ఎక్కించే టైమే ఎక్కువగా ఉందండి. ఒక వరుస దారాన్ని కూడా చాలా సేపు అవుతుంది. ఇప్పుడు అందరికీ కళ్ళ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం అనమాట. నాకు కూడా మొన్నటి వరకు కళ్ళు బాగా కనబడుతూ ఉండేవి, కానీ ఈ మధ్య కొంచెం టైలరింగ్ చేస్తూ ఉంటే కనిపించడం లేదు. అలానే నేను వేలు బ్లౌజ్లో కుట్టడం లేదు, నాకు నేను కుట్టుకోవడం కూడా అంటే కళ్ళు మసగ్గా కనిపిస్తుందండి. సూది దగ్గర నుంచి చూడాల్సి వస్తుంది, కుట్లు ఎలా పడుతున్నాయి ఏంటి అని దగ్గరగా చూడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఐ ప్రాబ్లం ఉందండి. కాబట్టి టైలరింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిషన్ దగ్గర ఒక లైట్ ఏర్పాటు చేసుకోండి, కొంచెం బాగా కనబడడానికి. అంతేకాకుండా చీకట్లో కుట్టడం అలాంటివి ట్రై చేయొద్దు, ఓకేనా? టిప్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.